ఈ రోజు మహాత్మా గాంధీ గారి యొక్క 155వ జన్మదినోత్సవ కార్యక్రమం ఈ జయంతి కార్యక్రమాన్ని జాంపేట గాంధీ బొమ్మ సెంటర్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। మరి ఇవాళ కార్యక్రమం జయంతి కార్యక్రమం అయితే ఏర్పాటు చేశాం కానీ మరి ఇది మహాత్మా గాంధీ గారి యొక్క జయంతా లేకపోతే బ్రాంతి జయంతా అని చెప్పి డౌట్ వస్తుంది। ఎందుకంటే మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా కొత్త బ్రాంతి విధానాలన్నీ కూడా స్టార్ట్ చేసి ఈ రోజుని బ్రాంతి జయంతిగా వాళ్ళు జరుపుకుంటున్నారు। మరి ఇది బ్రాంతి జయంతో లేకపోతే గాంధీ జయంతో మనకు అర్థం కాని పరిస్థితిలో మేము ఉన్నాం। ముఖ్యంగా వాళ్ళు పేద అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చారు, క్వార్టర్ బాటిల్ 99 రూపాయలు వెరీ చీప్, ఆఫ్ అయితే ఇంత అని చెప్పి ఇచ్చారు। అయ్యా మీరు క్వార్టర్ బాటిల్ రేటు తగ్గించడం లేదా హాఫ్ బాటిల్ రేటు తగ్గించడం అది కాదండి। ఈవేళ నూనె 70 ఎంత అమ్ముతుంది, బియ్యం 77 రూపాయలు కేజీ, ఉల్లిపాయలు కేజీ 70 రూపాయలు, సామాన్యుడు తిండి తినడానికి తిండి దొరకట్లేదు। మీరు బ్రాంతి ఇచ్చేసి మీరు బ్రాంతి తాగి బతికేయండి ఎలాగా సామాన్య ప్రజలు తినడానికి తిండికి కావాల్సినటువంటి అత్యవసరమైనటువంటి వస్తువులు సరుకులు ధరలు తగ్గించడానికి ప్రయత్నం చేయమని చెప్పి ఈ ఎన్డీఏ కూటమిని ప్రార్థిస్తున్నాం। అలాగే ఇవాళ మన రాజమండ్రిలో మన పాత ఎంపీ గారు ఓపెన్ ఎయిర్ థియేటర్ అని చెప్పి ఒకటి పెట్టి ఆనంద కళా కేంద్రం దగ్గర ఓపెన్ ఎయిర్ థియేటర్ అంటే హాయిగా మీరు మందు కొట్టేసి శుభ్రంగా తినేసి మందు కొట్టి పడుకుని సినిమా చూడొచ్చు అని చెప్పి ఆయన సినిమా చూపించడం జరిగింది। ఈవేళ మందు రేటు తగ్గిపోయింది। అలాగే 5 రూపాయలకే భోజనం పెడుతున్నారు ఎక్కడ ఆనంద కళా కేంద్రం దగ్గరే, ఆనంద కళా కేంద్రం పక్కనే బ్రాంతి షాప్ ఉంది, అక్కడ శుభ్రంగా మందు తాగేసి 5 రూపాయల భోజనం తినేసి అక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్య మైదానంలో కాలు మీద కాలేసి కుర్చీలో పడుకుని ఈ పరిగమాల వాళ్ళందరూ కూడా సినిమాలు చూస్తున్నారు। ఈ దేశాన్ని భ్రష్టు పట్టించేస్తున్నారు మీరు రకరకాల విధానాలు చేసి। ఏదైతే మరి ప్రజలకు అనుకూలంగా ఉంటుందని చెప్పి మీరు సుబ్రహ్మణ్యంలో ఓపెన్ ఎయిర్ థియేటర్ పెట్టారు, ఆ ఓపెన్ ఎయిర్ థియేటర్ని ఇవాళ పని పాఠాలు లేనటువంటి కొంతమంది సోమరిపోతులకి తాగుబోతులకి ఇలాంటి వాళ్ళకి అది ఆశ్రయం కల్పించి ఇవాళ రాజమండ్రి సర్వనాశనం అయిపోయే పరిస్థితి ఉంది। మీరు తక్షణం దాని మీద చర్యలు తీసుకోవాలి। తాగుబోతుల్ని కానివ్వండి లేకపోతే అక్కడ బేవర్స్గాళ్ళు కానివ్వండి అక్కడ ఉండకుండా ఉండేలాగా చేయాలి। అలాగే మరి 5 రూపాయల భోజనం చంద్రబాబు నాయుడు గారు పెట్టారు, 5 రూపాయల భోజనం మంచిదే, అన్న క్యాంటీన్లు చాలా మంచిది కాదని ఎవరో మేము కూడా అప్రిషియేట్ చేస్తున్నాం। కానీ 5 రూపాయల భోజనం పెట్టడం వల్ల మీరు ఈవేళ మనం ఈ గోదావరి రైల్వే ఇక్కడి నుంచి రిలయన్స్ మార్ట్ దగ్గర నుంచి మా అక్కడ గౌతమి ఘాట్ వరకు కూడా గోదావరి గట్టు అంతా కూడా ముష్టోళ్ళు అడుక్కునే వాళ్ళు వీళ్ళే, వాళ్ళు కష్టపడవలసిన పని లేదు। ఎవడు ఇది వరకు కష్టపడి పని చేసుకునేవారు వారానికి 2 రోజులైనా పని చేసుకున్నారు, ఇప్పుడు అది కూడా అనవసరమే। మనం నెలకో రోజు కష్టపడితే నెలల్లో కూడా 5 రూపాయల భోజనం వచ్చేస్తుందని చెప్పి ఆనందపడతారు। ఎవడో పని చేయడానికి ఎవడో ఇష్టపడలేదు, కష్టపడటానికి అసలు ఇష్టపడలేదు। మరి దీని మీద ఏదైనా సవ్యమైనటువంటి మార్పులు చేసి భోజనం ఎవరికి అవసరమైతే ఆడికి పెట్టండి, అంతేగాని పని చేసుకునేవాడికి భోజనం పెడతాడు పని మానేస్తున్నాడు। దీని మీద ఒక ఆలోచన చేయాలని చెప్పి కూడా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం। ఈ బద్దగస్తుల్ని పనికిమాలని పనిచేయని వాళ్ళని వీళ్ళందరికీ కూడా సక్రమైన మార్గంలో పెట్టాలి। ఈవేళ రాజమండ్రిలో భిక్షాటకులు చాలా ఎక్కువ మంది అయిపోయారు, ఏ ట్రాఫిక్ దగ్గర చూసినా ఎక్కడ పుష్కరాలు రేవు లేదా ఉమా మార్కెట్ వాళ్ళు కూట్ల అందరూ ముష్టి వాళ్ళు ఎక్కువైపోయారు। ఆ ముష్టి వాళ్ళందరూ కూడా ఈ 5 రూపాయల భోజనం వల్ల వాళ్ళకి జాయింట్గా ఇంకా ఎక్కువ మంది ముష్టిలు చేరిపోయారు। కాబట్టి అటువంటిది లేకుండా ఏదైతే 5 రూపాయల భోజనం వాళ్ళు అందరూ ఎవరికి అవసరమో వాళ్ళకి అందేటట్టు చేయమని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ మహాత్మా గాంధీ యొక్క జయంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడికి వచ్చిన మా సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ